మా తాత మోతెవరి ఇయ్యాల వార్త తీసుకొస్తాడో లేకుంటే ఇయ్యాల దీపాల పండుగని బొద్దెల తీస్తాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టుగా వీడియో కూడా దొరికిండు. నాకు 100 రూపాయలు పట్టుకొని పొద్దుగాలని పోయిండు. ఇప్పటిదాకా పత్తకులేడు, ఈ పందరి గుంజ కాళ్ళోడు. అగో పైసలు పట్టుకొని పోయినోళ్ళు ఎవ్వలు. ఇంతకు నీ తన్లాట దేనికోసమే తాత? అబ్బో వచ్చిందమ్మ తిప్పులాడి. నాకెంబడి కుక్క పడ్డట్టు ఇదేమైనా నాయంబడ పడతా అంటే దీన్ని వచ్చమ్మా అనుగొట్ట. ఏ పండుగ నాడు నన్ను తీర్తావు ముసలోడా? నీ నోటికి మంచి మాటలే రావా? మంచి మాటలు రావా అంటే ఎట్లత్తాయి? నా మెడకు పడ్డోళ్ళు అంతా గిసంటోళ్ళే దొరికిళ్ళు. సైజులు గానికి 100 రూపాయలు ఇచ్చి పటాసులు పట్టుకరాపోరా అని తోలిన. ఏది ఇంతవరకు పత్తకెళ్ళాడు వాడు. ఇంకా సైదుల్ మామకు ఏ మెరకని తోలినవే పటాసుల దుకాణానికి? బర్ర అంటే బర్రె కొమ్మంటాడు. అరే బాంబులు కొన్నారా మీరు? ఏం కాదు, ఇగో నేను సంచి నిండా కొనుక్కొస్తా, మీకు మనిషి కొట్టిస్తా తీరి. మస్తు కలవాలే. ఇక్కడ ఉన్నాయి కదా బాంబులు. సెటు ఈ టపాసులో రేట్లు చెప్పుదురా, ఎట్లెట్లున్నాయా? ఈ స్విచ్ బిడ్డ ఎంత సెటు? 50 రూపాయలు. అమ్మో. మరి కాకరత్తులో? కాకరత్తులు ఒక్కడైతే 100 రూపాయలే ప్యాకెట్. అబ్బో బిడ్డ బాగా పిరం ఉన్నాయి. ఈ పొట్లం? అది 150. ఊరిని ధరలే ఇట్లా పిరం ఉన్నాయి. మా ముసలోడే 100 రూపాయలు ఇచ్చి ఇంకా సంచంతా రింపుకరారా సైజులో అన్నాడు. మరి ఈ కుక్క షేర్ ఎంత సెటు? 5 రూపాయలు ఒకటే. 5 రూపాయలకు ఒక్కట? అబ్బా రూపాయికి 10 ఇయ్యరాదు? పోరి చాలు కానీ. టమాటా అంటే ఓ సైదులు బాంబులతో ఇంటికి పోతే ముసలోడు తొక్కుతాడు. 100 రూపాయలు చిన్నగా 100 రూపాయలు మందం కొను. ఇగో సెట్ ఇగో 100 రూపాయలకా 2 పొట్లాలి 50 కోటి అన్నావుగా. అదెందుకు? అయ్యో కొసరు. నువ్వు కొన్న బాంబులకు ఇంకా కోసరుగా. నా చిన్నప్పుడు పావులకు 10 వచ్చేది. సైజులు 100 రూపాయలు పట్టుకొని నువ్వు ఏ ఆలకు పోయి ఏ ఆలకు వస్తానవురా? నువ్వు బాంబులు పట్టుకొచ్చే దుకాణం పెట్టేందుకు, లేకుంటే మన ఇంటి ముంగడ వేల్చుకునేందుకురా? ఈ గురం తక్కువ నీ ఈతకు తోలితే మత్తెల్ల నీళ్లు తొలుకుతానని అన్నాడట ఎన్కటెవడో. మన సైదుల్ మామకు పని చెప్తే ఎట్లుంటది అనేది తెలియదా అనే నీకు? నాకు శాతం అయితే అని 100 రూపాయలు నీకు ఇచ్చి తోలితే ఈ 4 కుక్క షేర్లు పట్టుకొని వచ్చినవేంద్రా? కడవ పైసలు తాగి తగ్గిస్తానా ఏంటి? నువ్వు ఇచ్చిన 100 రూపాయలు ఈకకు సరిపోలేదు, తోకకు సరిపోలేదు. ఈ 7 పటాసుల రేట్ ఎట్లున్నా ఎరికైనా? నడింట్లో కూర్చొని నడిదిడతానా ముసలోడా తాగినవాని? దౌడ పోయింటి సరితే దయ్యం వదలాడే కాకి సొమ్మలోడా. నీ నడింత మంచి నువ్వు మందలకు మరీ వేసుకొస్తాను ఎవరా? నన్ను అంటారా ఎవరు? ఏ ఇక మీ పంచదాపు ముసలోడా తెచ్చిన 4 కుక్క సెర్లన్న వేల్చుకోరా దుర్రి. ఈ ఇయ్యాల వేల్చుకోవాలి. ఇగో ఇవి రేపు వేల్చుకుందాం. ఇగో ఇవి ఎల్లుండి వేల్చుకుందాం, సరేనా? అరే దీపాల పండుగ ఇయ్యాల అయితే రేపు ఎల్లుండి వెళ్తామంటానే, అన్ని ఇయ్యాలనే కలుసుకుందాం. నక్క చెవులోడా. కొంతమంది ఇవాళ దీపాల పండుగ అంటాను, ఇంకో కొంతమంది ఏమో రేపు దీపాల పండుగ అంటాను. పండుగ కరెక్ట్ గా ఎన్నడనేది నాకే చక్కగా తెలియదు. అదేందో సూర్యగ్రహణం పడుతుందట కాదురా, అందుకే. ఏ ఇయాలనే దీపావళి పండుగని సర్కారే సెలవు ప్రకటించింది ముసలోడా. మీరు తెచ్చిన తోకమట్టల బాంబులకు రేపటి దాకా దాచుకుంటారు. ఇంకా దేశే నీకేమెరికనే నీరు గండదానా? బిడ్డ పుట్టి అవ్వకి ఇద్దరు నేర్పిందట. నువ్వు వచ్చి నాకు తోకలు ఈకలు నేర్పుతావా? నీకు ఏ పో ముసలోడా, నీతోని ఏది మాట్లాడినా తిప్పలే. అరే బాంబులు వేల్చేటప్పుడు పైలంగా వేల్చాలే, లేకుంటే చేతులు ముక్కులు మూతులు చెవులు కండ్ల కాంచెలు కాలిపోతాయి, సరేనా? అవునవును, మా తాత చెప్పేది కూడా వాజీబే. కొంతమంది పిల్లగాండ్లు పెద్దోళ్ళు బాంబులు క్రాకర్స్ చేతుల పట్టుకొని వెలిసి పానాల మీదికి తెచ్చుకుంటారు. కాబట్టి పబ్లిక్ జరంత పైలంగా జరుపుకోండి పండుగను. అరే నాకంటే అదిలోని ఉన్నట్టున్నావు ఎవరా నువ్వు? ఇది కూడా వెళ్తాం, మంచిగా వెళ్తానేరా. మీరు నన్ను సాగకూడదామని చూస్తారా? నా గుండె గుడే అనేది ఒకటేసారి దీపాల పండుగ రోజు నన్ను ఏం చేద్దాం అనుకున్నారా? అమ్మయ్య ఇక పోదాం పారి. పబ్లిక్ చూసిర్రు కదా మా దీపాల పండుగ సంబరాలు. ఏదో ఉన్నంతలో బాంబులు తీసుకొచ్చుకొని కాల్చుకున్నాం, కానీ మీరు కూడా మంచిగా దీపాల పండుగను మంచిగా జరుపుకోర్రి. అట్లనే ఈ దీపాల పండుగ మీ జీవితాలకు కొత్త ఎలుగులను తీసుకురావాలని మళ్ళొక్క పారి మీ అందరికీ దీపాల పండుగ శుభ అత్యంతలు. చూసిండ్రు కదా పబ్లిక్, మా తాత చెప్పినట్టు మన జోర్దార్ ప్రేక్షకులందరికీ హెచ్ఎం టీవీ తరపున మళ్ళొకరి దీపావళి శుభాకాంక్షలు.